బాగా సీరియస్ గా వెళ్తున్నట్టుంది కదా, ఓ గేమ్ ఆడదామా? ఊరికే జాలీగా. ఓకే సార్. ఓకే సార్. మీ ఇద్దరికి ఓ సెల్ఫీ కాంపిటీషన్ పెడతాను. ఎవరు గెలుస్తారో చూద్దాం. నిజంగానా సార్? మీరు సెల్ఫీలు తీసుకుని సారథికి పంపించండి. డన్ సార్. గుడ్. వచ్చేసార్. గెలిచానా సార్? నేనే కదా సార్. సారథి, వీళ్ళ సెల్ఫీల్ని వృత్తి మానేసిన రౌడీలకి పంపించి వీళ్ళిద్దరిని హత్య చేయమని చెప్పండి. సార్ 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 కళ్ళజోడులో ఉన్న కెమెరా సిగ్నల్ దొరికింది సార్. సారథి వృత్తి చేయని రౌడీ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆ రౌడీ నంబర్ కూడా ట్రాక్ చేస్తున్నాం సార్. వీళ్ళిద్దరిని మీరు చంపాలి. ఈ వృత్తి చేయడం లేదని ఫోటోస్ అన్నిటినీ ఎవరికో ఫార్వర్డ్ చేశాడు సార్. కానీ ఆ ఫోన్ నుంచి మెసేజ్, మెయిల్, వాట్సాప్ ఏది యూజ్ చేయలేదు సార్. ఎలా ఫార్వర్డ్ చేశాడో తెలియట్లేదు. అడ్వాన్స్ పని అయ్యాక చెప్తాను. సారథి, వాడి ఫోన్ కొట్టేయండి. బ్రౌజింగ్ హిస్టరీ ఓపెన్ చేసి వాడు యూజ్ చేసిన లింక్స్ పంపించండి. ఇందులో బ్రౌజింగ్ హిస్టరీ లేదు సార్. సారథి, స్టాప్ బ్యాక్ రండి. ఆ యాప్ ఓపెన్ చేయండి. సార్, ఇది కూడా ర్యాగ్ బ్రౌజర్ సార్. ఓ మై గాడ్, అంటే డాగ్ బ్రౌజర్ తో ఈ బైక్ గ్యాంగ్ ఓ పెద్ద క్రైమ్ నెట్వర్క్ ని క్రియేట్ చేశారు కదా. దాన్ని హ్యాక్ చేయండి. టీమ్ అలర్ట్, ఆ ఐపీ అడ్రస్ ని ఫాలో చేసి ఫోటోస్ ఎక్కడెక్కడికి ఫార్వర్డ్ అయ్యాయో కనిపెట్టండి. సక్సెస్, కనిపెట్టేశాం. ఫోటోస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏరియాలో ఒక ఫోన్ కి వెళ్లి అక్కడ నుంచి జగదాంబ జంక్షన్ ఏరియాలో ఒక ఫోన్ కి వెళ్ళాయి సార్. శశి, వెంటనే డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళు. అహ్మద్, నువ్వు జగదాంబ జంక్షన్కి వెళ్ళు. వెంటనే ఫాస్ట్. సార్, జగదాంబ ఏరియా ఫోన్ నుంచి వేరే ఏరియా ఫోన్ కి ఫార్వర్డ్ అయింది సార్. కానీ లొకేషన్ జంప్ అవుతూనే ఉంది సార్. కమాన్. ఆ అడ్రస్ ఎలాగైనా కనిపెట్టండి. సార్, కమాన్. ఆల్మోస్ట్ క్లోజ్ గా వచ్చేసాం సార్. అబాట్ నీకు ఫోటోస్ పంపిన వాళ్ళని వెంటనే ఎస్కేప్ అవ్వను. ఇట్రావయ్యా. ఈ లొకేషన్ సార్, ఈ ఏరియాలో చాలా ఇళ్లున్నాయి. ఎవరో కనిపెట్టలేకపోతున్నాం. అప్స్కాండ్ అయిపోయాడు సార్. చాలా మంది లాయర్స్ ఉన్నారు సార్. ఎవరిని స్పాట్ చేయలేకపోతున్నాం. ఓకే, గుడ్ ట్రై. నో వరీస్. అహ్మద్ కి లాస్ట్ లొకేషన్ పంపించండి. అహ్మద్, కనెక్షన్ కట్ అయిన చోటుకి వెళ్ళి ఎంక్వైరీ చేయి. ఆ లొకేషన్ లో ఒక బిల్డింగ్ లో బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన బిల్డింగ్ నుండి ఒకడు బీకింగ్ బైక్ లో తప్పించుకున్నాడు. చుట్టూ ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్ ఫుటేజెస్ ని క్లియర్ గా చెక్ చేయండి. బ్యాక్ యా ఫ్రీజ్.
సార్ బండి 5 సిగ్నల్స్ దాటింది. అది 2 స్మార్ట్ పోల్స్ లో రికార్డ్ అయింది. ఆ తర్వాత కనపడలేదు. బండి మారుంటాడు. సోఫియా, సార్. ఈ డీటెయిల్స్ తో వాడి ఫేస్ డ్రా చేయగలవా? ట్రై చేస్తాను సార్. బైక్ గ్యాంగ్ నాయకుడిగా అనుమానిస్తున్న నేరస్తుడి చిత్రపటాన్ని పోలీస్ శాఖ విడుదల చేసింది. ఇతని గురించి వివరాలు తెలిస్తే ఈ క్రింది నెంబర్లను సంప్రదించవలసిందిగా పోలీస్ శాఖ కోరింది. సారా, మన ఏజెన్సీ తప్పించుకొని వెంటనే సేఫ్ హౌస్ కి రమ్మను. ఇంటర్నెట్ లో ఫోటో పంపిస్తే పని పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో ఏసీ అర్జున్ కనిపెట్టేసానంటున్నారు. ఎందుకైనా మంచిది ఒక యాంటిసిపేటర్ బెయిల్ తీసుంచు. పోలీసులు అడిగితే నేను ఎక్కడికి వెళ్ళానో తెలియదని చెప్పు. ఏంటయ్యా తెగొస్తున్నారు ఇంతమంది ఏజెంట్లా? ఆపరా సతీష్, నువ్వు ఈ నెట్వర్కేనా? బాబ్జీ, నువ్వు కూడానా? నన్ను వదిలే, ఈ లాయర్ని చూడు. వకీలు, రౌడీ, గంజాయి, పౌడర్ గాళ్ళు అందరూ ఒకే నెట్వర్కే. ఇన్ని రోజులు మీరు లేపేమన్న వాళ్ళ ఫోటోస్, డబ్బు నా దగ్గరికే వస్తాయి. నేనే లీడర్కి పంపిస్తాను. ఎక్కడ రావాడు లీడరు? ఒకరినొకరు డైరెక్ట్ గా చూసుకోనక్కర్లేదు. హత్యో దోపుడో నెట్ ద్వారా చెప్తే చేసేద్దాం. పోలీసులు కనిపెట్టలేరన్నారు, మరైతే ఏసీ అర్జున్ ఎలా కనిపెట్టాడు? అర్జున్ మన నెట్వర్క్ ని హ్యాక్ చేశాడు. మనందరి గురించి వాడి దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో తెలియడం లేదు. మన అందరినీ పెద్దగా ఇరికించేలాగున్నాడు. వీడిని లేపేస్తేనే మనం తప్పించుకోగలం. ఏసేంట్రా వాడిని. చీఫ్, ఇప్పుడే మేము మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాం. ఈ సమాజం మమ్మల్ని ఉద్యోగం లేని వాళ్ళు, చేత కాని వాళ్ళు, సోమరిపోతలని ఇన్నాళ్ళు అవమానించింది. ఒక్కో పూట ఇంట్లో భోంచేసేటప్పుడు తిట్లు తింటూ బాధపడుతూ కృంగి కృషించిపోయి భోంచేసేవాళ్ళం. మమ్మల్ని మా కుటుంబం గౌరవించలేదు, చుట్టాలు గౌరవించలేదు, ఈ సమాజం గౌరవించలేదు. మీ నెట్వర్క్ లో చేరిన తరువాతే మేము మనుషులమే అని తెలుసుకున్నాం. ఈ సమాజంలో మాకు మర్యాదను తెచ్చిపెట్టింది మీరు, నమ్మకాన్నిచ్చింది మీరు, అందరూ గౌరవించే మనుషులుగా మార్చింది మీరు. మీకోసం ఏమైనా చేస్తాం. మీ బానిసలం మేము, సైతాన్ బానిసలం మేము. ఇన్ని రోజులు మనం రహస్యంగా పనిచేశాం. ఇప్పటి నుండి సైతాన్ బానిసలుగా ఈ సమాజం మీద బహిరంగంగా యుద్ధం ప్రకటిస్తున్నాం. మీ అమ్మ, మీ నాన్న, కుటుంబం ఏ ఒక్కరిని నమ్మకండి. మనకి ఏం కావాలో అది మనం సొంతం చేసుకోబోతున్నాం. అందుకు అడ్డుగా మొలచిన ఈ అర్జున్ని అంతం చేయడమే మన మొదటి లక్ష్యం. రేపు కొలంబియన్ గ్యాంగ్ ఏటీఎం కి డబ్బులు తీసుకెళ్లే వ్యాన్లో 1 టన్ పౌడర్ ని వైజాగ్ లోకి తీసుకొస్తున్నారు. సరిగ్గా ఈ టైంలో అర్జున్ ఎంటర్ అయ్యాడు. మన నెట్వర్క్ ని కనిపెట్టిన అర్జున్కి మేధావి అన్న ఇమేజ్ వచ్చింది. నేను వాణ్ణి రేపు మూర్ఖుణ్ణి చేస్తా. అందరూ వాణ్ణి చూసి నవ్వి దద్దమ్మ అని పిలిచేలా చేస్తా. సారా, హలో, ట్రేస్ ద కాల్. ఎస్ సార్. హలో, ఎవరు? మూసుకొని ఇవ్వవే, మేమెవరో వాడికి తెలుసు. కనెక్ట్. అర్జున్ హియర్. అర్జున్ చెప్పరా.
దొంగ నా కొడక. దొంగ హ్. ఒక వస్తువుని ఒకడు కాపాడుకోలేకపోతే దాన్ని ఉంచుకునే అర్హత వాడికి లేనట్టే అర్జున్. పవర్ ఉన్నవాడు వాడికి కావాల్సింది వాడు తీసుకుంటాడు. పవర్ అన్నది అవతల వాడిని కాపాడడానికి, నాశనం చేయడానికి కాదు. మంచివాడు కాపాడతాడు, చెడ్డవాడు నాశనం చేస్తాడు.